జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం సెప్టెంబర్ 30, 2024 సోమవారం. తిథి త్రయోదశి రాత్రి 7:06 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం మక ఉదయం 6:19 వరకు, తదుపరి పుబ్బ. యోగము శుభము రాత్రి 1:18 వరకు, తదుపరి శుక్లము. కరణం వనిజ రాత్రి 7:06 వరకు, తదుపరి విష్టి. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 5:57. చంద్రోదయం తెల్లవారుజామున 4:40, చంద్రాస్తమయం సాయంత్రం 4:39. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:27 నుండి 8:57 వరకు, యమగండం ఉదయం 10:27 నుండి 11:57 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:27 నుండి 2:57 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి 1:09 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:45 నుండి 3:33 వరకు. వర్జము మధ్యాహ్నం 3:18 నుండి 5:06 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 2:05 నుండి 3:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల నుండి 10:25 వరకు. సెప్టెంబర్ 30 సోమవారం. ఇప్పుడు పితృపక్షాలు కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహరాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. మాస శివరాత్రి. ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అంతర్జాతీయ అనువాద దినోత్సవం. 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు పదవీ స్వీకారం చేశారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 30 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. వృషభ రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మిథున రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు.
కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి విశ్రాంతిగా గడుపుతారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి దైవ బలం రక్షిస్తుంది. కుంభరాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. మీన రాశి అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.